హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూహ్య వేదిక. ఈరోజు అకౌంట్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. అకౌంట్ సంబంధించిన డెఫినేషన్స్ ఫైనాన్షియల్గా జనరల్గా ఇవ్వడం జరిగింది. జనరల్గా చూసుకున్నట్లయితే మన సోషల్ మీడియా అకౌంట్స్ అంటే మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే అకౌంట్స్. ఫైనాన్షియల్గా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్, ఇవన్నీ అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా మనీని కానీ రెగ్యులర్గా ట్రాక్ చేసేదాన్ని, పేమెంట్స్ కానీ రిసీట్స్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ వీటిలో ఏది జరిగినా దాన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసేదాన్ని అకౌంట్ అని చెప్తారు. ఈ అకౌంట్ అనే సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే దీనికి బిజినెస్ అనేది సిస్టంలో ఎప్పుడు స్టార్ట్ అయిందనే దానికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా అకౌంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని దానికోసం కూడా సరైన ఎగ్జాక్ట్ టైం అంటూ ఉండదు. ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, బార్టర్ సిస్టమ్ దగ్గర నుంచి ఉన్నది. కాబట్టి ఈ అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. హిస్టరీ ప్రకారం మన ఇండియాలో చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ఈ అకౌంట్స్ గురించి చెప్పడం జరిగింది. కానీ మోడర్న్ హిస్టరీ ప్రకారం లూకా పాసియోలి ఇటలీలో ఉన్న ఇతను 18th సెంచరీలో ఇతన్ని అకౌంటెన్సీకి ఫాదర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 18th సెంచరీలో అప్పుడు అన్ని చిన్న బిజినెస్లు ఉండేవి. మనకు తెలిసినంతవరకు చెప్పాలంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఉండేది. కానీ 18th సెంచరీ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. అప్పటి నుంచి లార్జ్ స్కేల్ బిజినెసెస్ జరిగాయి, లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ జరిగేవి. ఎప్పుడైతే చిన్న బిజినెస్లు ఉన్నాయో అప్పుడు వాళ్ళ నీడ్స్ ప్రకారం ఎంత అకౌంటెన్సీ సిస్టమ్ వాళ్ళకి కావాలో అంతే దాన్ని మెయింటైన్ చేసేవారు. కానీ లార్జ్ స్కేల్ బిజినెసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని డీసెంట్రలైజ్ చేశారు. ఈ అకౌంట్ సిస్టమ్ని డీసెంట్రలైజ్ చేశారు, అథారిటీని డీసెంట్రలైజ్ చేశారు, రెస్పాన్సిబిలిటీని కూడా చేశారు. ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ ఇదే మెథడ్ ఫాలో అవుతాయి. మీకు అందరికీ దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? బేసికల్గా చెప్పాలంటే డైలీ జరిగే ఫైనాన్షియల్ యాక్టివిటీస్, రిసీట్స్ అయినా పేమెంట్స్ అయినా వీటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండడమే ఈ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. సో దీని యూజెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్కి కామెంట్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.